ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఈరోజు బైబుల్ స్టడీలో జెనిసిస్ 26th చాప్టర్ 26వ అధ్యాయంలో రెండవసారి కనాను దేశంలో కరువు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. 12వ అధ్యాయం 10వ వచనంలో మొదటిసారి వచ్చి ఉంటుంది. అది అబ్రహాం టైం పీరియడ్. అక్కడ వచ్చిన కరువు కారణంగానే అబ్రహాము అక్కడి నుండి ఈజిప్టుకు వెళ్తాడు. ఈజిప్ట్ నుండి మళ్ళీ కానానుకు తిరిగి రావాల్సి వస్తుంది. ఇస్సాకు టైం పీరియడ్ లో మళ్ళీ ఇప్పుడు కరువు వచ్చింది. దాంతో అతను గెరారుకు వెళ్తాడు. గెరారు యొక్క రాజు పేరు అబీమెలకుగా చెప్పబడింది. మరి అబ్రహాం టైం పీరియడ్ లో కూడా గెరారు రాజు పేరు అబీమెలకే. మరి ఆ అబీమెలకు ఈ అబీమెలకు ఒక్కరైనా అంటే అది బైబిల్లో మనకు స్పష్టంగా లేదు, కానీ వాళ్ళ ఇద్దరి యొక్క సేనాధిపతి పేరు మాత్రం ఫీకోలుగానే చెప్పబడుతోంది. ఇస్సాకు గెరారుకు వెళ్ళాక దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త లోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని గైకొని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు అని చెప్తాడు దేవుడు. సో వై గాడ్ బ్లెస్డ్ ఐజక్? బికాస్ ఐజక్ వాజ్ a son of Abraham. God also continuing his blessing to his successors like stars. And the most important thing why Abraham was blessed is అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుడు విధించిన ఆజ్ఞలను, కట్టడలను, నియమాలను గైకొన్నాడు కాబట్టి. He obeyed God's voice, his commandments, his statutes and laws. This is one of the important reason why God blessed Abraham so much. ఆ విధంగా ఇస్సాకు గెరారులో నివసిస్తాడు. తన తండ్రిలాగే ఇతను కూడా తన భార్యను సిస్టర్ గా చెప్తాడు. బికాస్ దేర్ వైవ్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్స్. బట్ వాళ్ళిద్దరి బిహేవియర్ అంటే ఇస్సాకు మరియు రిబ్కా యొక్క బిహేవియర్ చూసిన అబీమెలకు ఇస్సాకును ప్రశ్నిస్తాడు, ఎందుకు అబద్ధం చెప్పావు అని. అంతేకాకుండా ఎవరు ఇస్సాకు జోలికి గాని అతని భార్య జోలికి గాని వెళ్లకుండా వార్నింగ్ అనేది ఇష్యూ చేస్తాడు. ఇస్సాకు తండ్రి అతనికి గొర్రెలు, గొడ్లు, దాసీలను వారసత్వంగా ఇస్తే ఇస్సాకు వ్యవసాయం చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందినట్లుగా ఇక్కడ ఉంది. దేవుని ఆశీర్వాదంతో ఇస్సాకు గొప్పవాడవుతాడు. అతని అభివృద్ధి క్రమంగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అతని ఫాదర్ నుండి వచ్చిన వారసత్వం ప్లస్ ఇప్పుడు దేవుని ఆశీర్వాదం వలన అతని ఎదుగుదల అనేది మరియు అతని సంపద అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా అతని సంపద అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు సహజంగానే చుట్టూ ఉన్న వాళ్లకు, చూస్తూ ఉన్న వాళ్లకు ఖచ్చితంగా జలసి అనేది వస్తుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. ఫిలిష్తీయులు కూడా అసూయ పడతారు ఇస్సాకు మీద. ఆ అసూయతోనే అబ్రహాము టైం పీరియడ్ లో అతని దాసులు తవ్వించిన బావులు అన్నింటినీ కూడా మట్టితో వాళ్ళు పూర్తి చేస్తారు. ఇదంతా గమనిస్తున్న అబీమెలకు, ఫిలిష్తీయుల యొక్క అసూయని, వారి క్రియలను గమనిస్తూ ఉన్న అబీమెలకు ఇస్సాకును వేరే ప్లేస్ కి వెళ్లిపోయి అక్కడ కాపురముండు అని అడుగుతాడు. దాంతో అక్కడ నుండి గెరారు లోయకు వెళ్తాడు ఇస్సాకు. తన తండ్రి కాలంలో తవ్విన ఫిలిష్తీయులు పూడ్చివేసిన నీళ్ల బావులను మళ్లీ తవ్విస్తాడు. తన తండ్రి వాడికి ఏ పేర్లు పెట్టాడో మళ్లీ వాటినే ఇస్సాకు పేర్లు పెట్టినట్టుగా ఇక్కడ మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. మరి అతను ఆ విధంగా బావులు తవ్వించినప్పుడు జలలు గల నీళ్ల బావి దొరికినట్లుగా మనకుంది. జలలు గల నీళ్లు అంటే ఏంటి అంటే, మీరు నీటి ఊట అనేది ఎప్పుడైనా చూసే ఉంటారు. నీరు అనేది భూమిలోంచి ఉబుకుతూ బయటకు వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అంటే మనిషి ప్రమేయం గాని లేదు అంటే మెషిన్స్ ప్రమేయం అనేది కానీ లేకుండా వాటర్ సహజంగానే భూమిలోంచి ఉబుకుతూ బయటకు వస్తూ ఉంటుంది నీటి ఊటల దగ్గర. అలాంటి నీటి ఊటలు గల బావి అనేది ఇస్సాకుకు దొరుకుతుంది. అండ్ ఇట్స్ కాల్డ్ స్ప్రింగ్ వాటర్. అది చూసిన గెరారు కాపర్లు, అక్కడ ఆల్రెడీ కాపురం ఉంటూ ఉంటారు కదా, ఆ కాపర్లు ఇస్సాకు కాపర్లతో గొడవ పడతారు, జగడం ఆడతారు. ఈ నీరు మాది, మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఫస్ట్ నుంచి ఉంటున్నాము అనేసి వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. కాబట్టి ఆ బావికి ఇస్సాకు ఏషెకు అని పేరు పెడతాడు. ఇంకొక బావిని తవ్విస్తాడు, దానికోసం కూడా గొడవ జరుగుతుంది. దాంతో దానికి షిత్నా అని పేరు పెడతాడు ఇస్సాకు. మళ్ళీ ఇంకో బావి తవ్విస్తాడు, దాని గురించి గొడవ అనేది జరగదు కాబట్టి దానికి రహెబోతు అని పేరు పెడతాడు. ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదము అని అంటాడు ఇస్సాకు. అక్కడ నుండి ఇస్సాకు బెర్షాబాకు బయలుదేరి వెళ్తాడు.
అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదను అని చెప్తాడు. అప్పుడు ఇస్సాకు తన తండ్రి వలె ఒక బలిపీఠంను కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ గుడారం వేసుకుంటాడు. అబ్రహాము టైం పీరియడ్ లో కూడా బలిపీఠంలో మనం కట్టినట్లుగా చూసాము. 12వ అధ్యాయం 8వ వచనంలోను, 13వ అధ్యాయం 4వ వచనంలోను, 13వ అధ్యాయం 18వ వచనంలోను మనం చూసాము. అదే విధంగా ఇస్సాకు కూడా ఇక్కడ తన తండ్రి లాగా, అంటే పిల్లలు ఎవరి నుంచి నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. సో ఇక్కడ అతను ఒక బలిపీఠం కట్టడము, దేవుని పేట ప్రార్థన అనేది చేసి అక్కడ సెటిల్ అవ్వడం జరుగుతుంది. అంతలోపు అతని దగ్గరికి 3 వ్యక్తులు వస్తారు. వాళ్ళే అబీమెలెకు, అతని స్నేహితుడైన అహూజతు, అతని సేనాధిపతి అయిన ఫీకోలు. మరి వీరందరూ ఎందుకు వచ్చారు అంటే, దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఏ విధంగా అయితే అబ్రహామును ఆశీర్వదించాడో దేవుడు ఇప్పుడు ఇస్సాకును ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి గెరారు దేశమునకు, వాళ్ళ ప్రజలకును మరియు ఇస్సాకును అతని ప్రజలకు మధ్య వైరం అనేది ఉండకుండానట్లు వాళ్ళు ఒక నిబంధన చేసుకుంటున్నారు, ఒక ప్రమాణం అనేది చేసుకుంటున్నారు. ఇస్సాకు వారికి విందు చేయించగా వారు అన్నపానములు పుచ్చుకొని ఆ రోజు అక్కడే స్టే చేస్తారు. నెక్స్ట్ డే రోజు వాళ్ళు ప్రమాణం పూర్తి చేసుకున్నాక సమాధానంగా వెళ్లిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఇస్సాకు మరొక బావిని తవ్వడము, ఆ బావికి షేబా అని పేరు పెట్టడం జరుగుతుంది. మరియు ఆ ఊరి పేరు బెర్షెబా. మరి ఈ చాప్టర్ చివర్లో ఏషావు గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేంటి అంటే, ఏషావు యొక్క సంవత్సరాలు 40 ఉన్నప్పుడు అతడు 2 పెళ్లి చేసుకుంటాడు. ఒకరు యహూదీతు, మరొకరు బాషమతు. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి అన్న లైన్ తో ఈ చాప్టర్ అనేది ముగుస్తుంది. దెన్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ చాప్టర్? ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇస్సాకు తన భార్యను రక్షించాల్సిన వ్యక్తి, అతని ప్రొటెక్షన్ లో ఆమె ఉంటుంది. కానీ ప్రాణ భయం చేత ఇస్సాకు తన భార్యను ఇక్కడ సిస్టర్ గా చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. కరెక్టే, మానవులమైన మనము సాధారణంగా ప్రాణ భయంతో ఉండవచ్చు. అబ్రహాము కూడా అలాగే చెప్పి ఉన్నాడు. కానీ అబ్రహాము దేవుని మహిమను అప్పటికి పూర్తిగా గ్రహించలేదు. బట్ ఇస్సాకు జననమే ఒక మిరకిల్, అండ్ హీ హ్యాడ్ సీన్ హిస్ ఫెయిర్ షేర్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. బట్ హిస్ బిలీఫ్ ఇన్ గాడ్ షుడ్ హ్యావ్ బీన్ స్ట్రాంగర్. దేవుని మీద ఆధారపడడం, దేవుని మీద నమ్మడము అనేది మనం ఇక్కడ చెయ్యాలి అని ఈ సందర్భం చెప్తుంది. దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండేవారముగా, దేవుని మీద ఆధారపడి ఉండేవాళ్ళముగా, మరియు దేవుని మీద మనం భారం వేసి మనం ముందుకు నడవాల్సిన వారముగా ఉంటూ ఉన్నాము. రెండవది, గాడ్ బ్లెస్డ్ ఐజాక్ బికాస్ హీఈస్ ద సన్ ఆఫ్ అబ్రహాం. ఇస్సాకును అబ్రహాము ఆశీర్వదించడానికి ప్రధాన కారణం, అతడు అబ్రహాము యొక్క కుమారుడు, అతను వాగ్దాన పుత్రుడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పుట్టిన వ్యక్తి ఇస్సాకు. సో మనం ఎవరి పిల్లలుగా ఉంటున్నాము? దేవుని పిల్లలుగా ఉంటున్నామా? ఆయనకు నచ్చిన క్రియలు చేస్తున్నామా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? ఆయనకు విధేయత చూపిస్తున్నామా లేదా అనేది, లేదా మనకు నచ్చినట్లుగా మనం ఉంటున్నామా? ఎవరి కోసం జీవిస్తున్నాము? ఎలా జీవిస్తున్నాము? అంతేకాకుండా అబీమెలెకు, అహూజతు, ఫీకోలు అతని దగ్గరికి ప్రమాణం కోసము నిబంధన చేసుకోవడం కొరకు వచ్చినప్పుడు సమాధానంతో వారిని పంపించినట్లుగా మనం వచనంలో అక్కడ చూస్తూ ఉన్నాము. అంతేకాని గొడవని పెద్దది చెయ్యలేదు ఇస్సాకు. మరి ఈ రోజు మనం ఏ విధంగా ఉంటున్నామో పరిశీలించుకుందామా, ప్రశ్నించుకుందామా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ఈ విధంగా మేము నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మాకిచ్చిన ఈ అవకాశమును బట్టి, భాగ్యమును బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా దేవా. ప్రభువా, మేము మా బాధ్యతల నుండి పారిపోకుండా, నీ నుండి దూరంగా వెళ్లకుండా నీ మీద నమ్మకంతో ముందుకు సాగేలాగా మమ్మల్ని నడిపించు తండ్రి. దేవా, ఇస్సాకుకు డైరెక్షన్స్ ఇచ్చిన విధంగా మాకు కూడా మా రోజువారీ క్రియల్లోనూ, మా జీవితాల్లోనూ, మేము తీసుకునే నిర్ణయాల్లోనూ, మేము చేసే ప్రతి పనిలోనూ మమ్మల్ని గుర్తు చేసుకొనుమని, మాకు డైరెక్షన్స్ ఇవ్వమని అడిగి వేడుకుంటున్నాం దేవా. సమాధానం కలిగి ఉండే మనసు మాకు ప్రసాదించండి. మాటలు మాట్లాడే ముందు అవి సమాధానానికి కారణమవుతున్నాయా లేదా గొడవలకు కారణమవుతున్నాయా అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకొనిలాగున, ఆ విధంగా మేము జీవించులాగున మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున మా ప్రభువా. ఆమేన్. ఇదండి 26th చాప్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.